అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం. అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విజయ్. కరెంట్లీ ఇక్కడ టెంపరేచర్ రాత్రి -7 ఉండే, ఇప్పుడు -3 ఉంది. అండ్ టైం ఎంత అవుతుందంటే జస్ట్ మార్నింగ్ 8:06 అవుతుంది. అండ్ టెంపరేచర్ చూపెట్టొచ్చా? ఒక్క నిమిషం. టెంపరేచర్ యాక్చువల్గా దీనిలో 2 degrees చూపిస్తుంది. ఇది శ్రీనగర్ది, కాకపోతే మనం ఉన్నది శ్రీనగర్ నుంచి ఆల్ ద వే 2 kilometers పైన, కొండ పైన. సో ఈ మైనస్ టెంపరేచర్లో రోజు నా సీటు ఫ్రోజ్ అయ్యేది, కానీ ఈరోజు ఫ్రీజ్ కాలేదు. అండ్ ఈరోజు క్లైమేట్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే శ్రీనగర్లో స్నోఫాల్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఈరోజు నేను శ్రీనగర్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్తున్నా. లెట్స్ సీ బండి స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కదా. 3 days అయిపోయింది బండి స్టార్ట్ చేసి. ఏమంటారు, స్టార్ట్ అవుతుంది అంటారా? 3, 2, 1 గో. ఆల్మోస్ట్ జట్కా ఇచ్చింది. అట్లాంటి జట్కాల ఒకవేళ నేను వదిలేస్తుంటే స్టార్ట్ అయ్యేది కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బండి మనం స్టార్ట్ చేసినప్పుడు హీట్ అయితే డెఫినెట్లీ కొంచెం సేపు కోల్డ్ స్టార్ట్ కోసం వదిలేసేయాలి. కోల్డ్ స్టార్ట్ చేస్తే జర బండి వార్మప్ అవుతుంది. ఇంజన్ అయితే అంటే -7 degrees ఇడున్న దాల్లేకే ఫ్రీజ్ అవుతుందంట. ఈరోజు ఆ దృశ్యం దొరకదో మనకు తెలియదు, కానీ అది చూడడానికి వెళ్తున్నా. సో ఇమాజిన్ దాల్ లేక్ లాంటి అంత పెద్ద లేకే ఫ్రీజ్ అయిపోతుంది. దీని లోపల ఇంజన్ ఆయిల్ ఉత్తగానే ఫ్రీజ్ అయిపోతుంది. సో అందుకే కొంచెం కోల్డ్ స్టార్ట్ చేసి ఇస్తే ఆ ఇంజన్ ఆయిల్ కూడా కొంచెం వామ్ అవుతుంది, ఇంజన్ కూడా వామ్ అవుతుంది, బండి స్మూత్గా ఉంటుంది. ఏమవుతుంది, బండి ఎందుకు ఆఫ్ అవుతుంది మళ్ళీ 2 बार ऑफ हो गया गाड़ी. ఈ టైంకి మన ఇండియాలో అందరూ పనులు చేయడానికి వెళ్ళిపోతారు బయటికి, కానీ ఇక్కడ కాశ్మీర్లో మాత్రం ఒక్కరు కూడా బయట ఉన్నారు. అన్ని ఇల్లు చూడండి మొత్తం అంతా క్లోజ్. 10-11 అయ్యేదాకా కూడా ఎవరు బయటికి రారు. అండ్ పిల్లలకి సెలవులు ఉంటాయి కదా, స్కూల్ హాలిడేస్. ఇప్పుడే వింటర్లోనే హాలిడేస్ ఉంటాయి. కాక తెరుస్తున్నట్టు ఇప్పుడు తెరుస్తున్నాడు. ఈ 2-3 షాపులు అయితే తెరిచినవి ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఏరియాలో ఉంటామో ఏరియా మస్తు క్రేజీ ఉంటుంది అనమాట. రియల్ శ్రీనగర్, రియల్ కాశ్మీర్ చూస్తున్నట్టు ఉంటుంది. మనం హోమ్ స్టేకి వస్తుంటే ఈ ఇల్లులన్నీ దాటుకుంటూ వస్తుంటే అదొక వైబ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడనే సిఆర్పిఎఫ్ది ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వాళ్ళు హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు మనకి. లోకల్స్తో ఇంటరాక్షన్ క్రేజీ. అండ్ కారు ఉంటే మాత్రం ఈడ 2 కార్లు, ముంగటికెళ్ళి ఒక కారు, ఇక్కడికెళ్ళి ఒక కారు పోయిందనుకో ట్రాఫిక్ జామ్ కంపల్సరీ. అండ్ కారు నడిపేయడం కూడా మంచి ప్రో ఉండాలి. మంచి ప్రో లేకపోతే ఈ గల్లీలో కారు తీసుకొని రావద్దు. వేస్తే మొరలేస్తాం, లేకుంటే గోడకి రాకిచ్చేస్తాం. ఐ లైక్ దిస్ లేన్, క్రేజీ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ గల్లీ చూస్తుంటే? కామెంట్లలో చెప్పండి భయ్యా, మంచిగా అనిపిస్తుంది. జస్ట్ అట్లా ఫోన్ తీయాలి, ఫోన్ తీసి వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్లోకి పోవాలి. అండ్ దానికి వెళ్ళి చిన్న హార్టో ఫైరో వావ్ బ్రో, నైస్ బ్రో అని చెప్పాలి. అదొక డిఫరెంట్ మోటివేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు చేయరు కాక, మీరు చేయండి, చేస్తే మంచిగా ఉంటుంది. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్, చాలా కూల్ గురు. ఇదే దాల్ లేక్. అండ్ నిన్నైతే ఒక వీడియో వచ్చిండే దాల్ లేక్ ఫ్రీజ్ అవుతుందని చెప్పి. సో అదే ఎక్స్పెక్టేషన్లో నేను పొద్దున్నే లేచి, అంటే 6 గంటలకు లేచిన నేను. 6 గంటల నుంచి ఏమంటారు బెడ్లకి వెళ్ళి బయటికి వచ్చి దాల్ లేక్ జుండికి పోదాం అని చెప్పుండే, కానీ ధైర్యం సరిపోలేదు చలికి. ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో అండ్ ఎంత ఫాగ్ ఉందో. మీరు అనుకుంటారేమో బైక్ మీద నేను ఒక్కనే తిరుగుతున్నా, బైక్ మీద తిరిగేటోళ్ళు లేరు. అండ్ యాక్చువల్గా హానెస్ట్గా చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. ఫ్రీజ్ కాలేదు కదా, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేసి రాలే, ఏదైతే అది చూద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఫ్రీజ్ అయితే ఆ బర్డ్స్ కూడా ఉండే ఆడ. అట్లా ఇక్కడికి వచ్చే టూరిస్టులు దాల్ లేక్ పైన బోట్ రైడ్ చేస్తారు కదా, ఈరోజు దాల్ లేక్ పైన మనం బైక్ రైడ్ చేసాం. ఈ స్పెషల్ రూట్ గురించి చాలామందికి తెలియదు, ఓన్లీ లోకల్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళు నాకు చూపించారు శాంతు వాక్వే అండ్ సైకిల్ ట్రాక్ అని చెప్పి ఉంటుంది. అండ్ ఇట్లా మనం స్ట్రైట్గా దాల్ లేక్ లోపలికి వెళ్ళిపోవచ్చు. దాల్ లేక్ లోపల ఎవరైతే లోకల్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంటి దాకా పోవచ్చు అనమాట. మనం ఓపెన్ చేస్తే ఇట్లా కొడుతుంది చల్లగా గాలి. మా అమ్మ చూడాలి ఈ బ్లాగ్ అంతా, ఎందుకురా ఇంత చలికి అవసరమా అంటది.
నా వెంబడి మా దోస్తులు ఉంటాయి, అరే నీ అంత మెంటల్ గాడు ఇంకోటి ఉండడరా, అవసరమా రా అప్పుడు దాకా కార్లో పోకుండా బైక్ మీద ఏంటిరా నువ్వు అని చెప్పి. అమ్మా, ఇవన్నీ చేయాలంటే ప్యాషన్తో పాటు కొంచెం పిచ్చి కూడా ఉండాలి. నాకు తెలిసి ఆ పిచ్చి నా లోపల ఎక్కువనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు కమెంట్స్లో చెప్పండి. అంత పిచ్చి ఉందా లేదా మనకి? కార్లో ఎవడైనా తిరగచ్చు, బైక్ మీద తిరిగేటోడే మజా అంటే అప్పుడే తెలుస్తుంది. దానినే ఉంటుంది రియల్ కిక్. అరే ఆల్మోస్ట్ చలికి బ్రేక్ నేను పట్టుకున్నా కానీ బ్రేక్ అంత ప్రోగ్రెసివ్గా అంత ఎఫెక్టివ్గా లేదు. ఫ్రీజ్ కాలేదు. ఫ్రీజ్ అయితే అగో అక్కడనే మనకు తెలిసిపోతుంది. వాళ్ళ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్ ఉంటుంది కదా, ఆ బోట్ మొత్తం ఐస్లో ఫ్రీజ్ అయింది ఉంటుంది. ఐస్ని బ్రేక్ చేసుకుంటా వాళ్ళు మెల్లమెల్లగా వెళ్తారు. बोलो भैया फ्रीज हुआ, डाल लेक फ्रीज हुआ, डाल लेक फ्रीज फ्रीज आगे भी नहीं हुआ आज. अच्छा कल होगा अगर मौसम ऐसा रहेगा. బా మనోడు అంటుండు ముంగట కూడా కాలేదు, ఒకవేళ ఇట్లనే క్లైమేట్ ఉంటే రేపు అవుతుందని చెప్పి ఇంకొంచెం లోపలికి పోయి వచ్చేసాం. నిన్న నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో దాల్లేక్ ఫ్రీజ్ అయిందని చెప్పి లాస్ట్ ఇయర్ వీడియోలు తీసి పెట్టిండు. నిజంగా చెప్తున్నా కదా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఫేక్ అంటే ఇంత కూడా రియాలిటీ లేదు, అంతా ఫేక్. అక్కడివి ఇక్కడ అక్కడ పెట్టడం, ఎవరిని బిలీవ్ చేయాలో కూడా అర్థమవుతలేదు ఇవాళ రేపు ఇంటర్నెట్లో. ఆ వీడియో చూసి నేను కూడా అనుకున్నా, అరే వీడు అట్లీస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ అయితే మోసం చేయడు, వీళ్ళ ఫాలోవర్స్ తోటి జెన్యూన్గా ఉంటాడు అని చెప్పి అనుకున్నా నేను. కానీ వాడు కూడా మోసగాళ్ళకి మోసగాడు. కానీ ఈ ట్రాక్ ఉంది చూడండి, ఇది మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీద మోటార్ సైకిల్ ఉంటాయి ఇట్లనే స్ట్రైట్గా దాల్లేక్ లోపలికి వెళ్ళిపోతాం. అండ్ దాల్లేక్ లోపల కూడా ఇల్లులు ఉంటాయి అన్నమాట, దాల్లేక్ ఒక కార్నర్కి. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచే వీళ్ళ బోట్ తీసుకొని దాల్లేక్ లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఫార్మింగ్, ఈ వాటర్లో ఫార్మింగ్ కూడా చేస్తారు వీళ్ళు. చలో ఇగో అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడనే ఆ వీడియోలన్నీ షూట్ చేస్తారు చిలాయి కలాన్వి. దాల్లేక్ ఫ్రీజ్ అయింది, మిస్ కాకండి, రండి, ఇట్లా వలగొట్టాలి. చిలాయి కలాన్ అంటే 40 days -degrees ఉంటుంది, కాశ్మీర్ అంతా హార్షెస్ట్ వెదర్ ఆఫ్ ఇయర్ అని చెప్పి వీడియోలు చేస్తారు. కానీ ఏడా దాల్లేకే ఫ్రీజ్ కాలేదు. ఇంత ఫేక్ ముచ్చట్లు, దండగా ముచ్చట్లు. తన్నాలే పట్టుకొని నా కొడుకుల్ని పొద్దున్నే లేపిర్రు. దాల్లేక్ ఫ్రీజ్ కాలేదు కానీ రోడ్డు మీద ఉన్న నీళ్ళు ఫ్రీజ్ అయినాయి. ఒకసారి చూపిస్తాను ఆగండి మీకు. ఇదంతా ఐస్ అయిపోయింది చూడండి. అండ్ గడ్డి పైన కూడా ఏదైతే చిన్న వాటర్ మాయిశ్చర్ ఉంటుందో అది కూడా ఐస్ అయిపోయింది. అండ్ అక్కడ కూడా ఆ గ్రీన్ కలర్ లీవ్స్ ఏవైతున్నాయో వాటిపైన మొత్తం ఐస్ ఉంది. एंड आई गेस ये फ्रीज हो गया लग रहा है मेरे को. हाँ देखो एक बार, लेट्स ट्राई. इट्स नॉट मूविंग. देखो पूरा ऊपर फ्रीज हुआ थोड़ा सा. लेट्स डू दिस एक्सपेरिमेंट. हाँ ये बर्फ़ है, बताओ. हाँ इगो చెక్క పైన కూడా ఐస్ ఉంది. లెట్స్ సీ ఫ్రీజ్ అయిందా ఫ్రీజ్ కాలేదా. హే ఇట్ ఫ్రీజ్, సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ హస్ గాట్ ఫ్రీజ్డ్. అరే మధ్య అందరు మధ్య నేనే డోంట్ గో దేర్ ఆల్సో. ऊपर से थोड़ा फ्रीज हो गया ना. नाइस. डू इट अगेन. वाओ, at least we have seen this.
आगे और जाएंगे, आगे कुछ और मिलेगा शायद. You want the बर्फ का टुकड़ा? अरे इडियट, धीरे रे भाई. ఓ షిట్, షో మీ. హే, యాక్చువల్గా ఈ సంవత్సరం ఎక్కువ కాలేదు, ఈ సంవత్సరం చాలా తక్కువైంది. చూడండి ఏ లేయర్లో, లుక్ ఎట్ దిస్, ఆల్మోస్ట్ 1 inch, 1 inch దాకా ఇది ఫ్రీజ్ అయిపోయింది. చూడండి, టేక్ ఇట్ ఇన్ మై ఫోన్ ఆల్సో, రైట్? సో మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, దాల్ లేక్ ఒక 1/2 inch దాకా ఫ్రీజ్ అయిపోయింది. ఇది ఇప్పుడే మనం దానికి తీసిన ఐస్. మనీషా చాలా అడ్వెంచర్ చేసి ఈ ఐస్ తీసుకొని వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇది చూసినప్పుడు అనిపించింది ఇది ఫ్రీజ్ అయి ఉండొచ్చు అని చెప్పి. యాక్చువల్గా ఇట్లా మొత్తం దాల్ లేక్ ఫ్రీజ్ అవుతుంది. ఆ సీన్ మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇది చూడడానికి ఇంత మార్నింగ్ వచ్చినా ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. ఏ టేక్ ఇట్. No, you click a picture and then. No, I want to see. You want to throw? Yeah. Should I throw it? Throw. I'll throw something else, right? No, you throw this one only. Okay, ready, 3, 2, 1, go. Chalo. సో మీరు దాల్ లేక్ ముంగటి నుంచి మాత్రమే చూస్తారు, ప్రతి ఒక్కరు ముంగటి నుంచి మాత్రమే చూపిస్తారు, కానీ దాల్ లేక్ వెనకాల ఎట్లుంటుంది, దాల్ లేక్ లోపల కూడా ఫార్మింగ్, ఇంకా వెజిటేబుల్స్, లోకల్స్ లైఫ్, ఇగో ఇట్లుంటుంది అనమాట. అబ్బా, కెమెరాది స్క్రూ కొంచెం లూజ్ ఉంది. లోపల వీళ్ళ ఇల్లులు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అండ్ లోపల వీళ్ళ ఫార్మింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న పొలాలు ఉన్నాయి. దిస్ వన్ ఇస్ ఫ్రోజన్, రైట్? సో ఇగో ఇక్కడ అంతా ఫ్రీజ్ అయింది. కెన్ యూ ఇమాజిన్, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండొచ్చు ఇక్కడ, ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఎంత చల్లగా ఉందో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి మీరు. నార్మల్గా నేను మాటలలో చెప్తుంటే ఎవరు బిలీవ్ చేయలేరు, కానీ సో స్టిల్ వాటర్ అవుతుందో అదంతా ఫ్రీజ్ అయిపోయిందా? ఓ బి ఫ్రీజ్ हो गया पूरा, वो छोटा लेवल का वाटर. కానీ లిటరల్లీ ఇక్కడ కూడా ఫ్రీజ్ అయింది, కొంచెం ఎక్కువ ఫ్రీజ్ కాలేదు. वहाँ पे ना, उधर या वहाँ पे आइस हो गया पूरा. हाँ, ओनली 50% मतलब 50 भी नहीं, ఓన్లీ 10% ऐसा कुछ. దాల్ లేక్ మొత్తం ఫ్రీజ్ అయింది. దానిపైన కార్ నడిపించారు ఒకప్పుడు. దాల్ లేక్ ఫ్రీజ్ అయితే దానిపైన క్రికెట్ కూడా ఆడారు. అండ్ ఒకవేళ ఇప్పుడు మనము మన బైక్ నడిపించే అవకాశం ఉంటే, దాల్ లేక్ ఫ్రీజ్ అయిందని మనం మన బైక్ నడిపిస్తే ఆశకు అద్దుండాలంటారు. ఐ థింక్ దట్ అప్లైస్ మనకు కూడా. ముందైతే దాల్ లేక్ ఫ్రీజ్, కానీ దాని తర్వాత నా బైక్ తీసుకుపోయే దాని గురించి ఆలోచిస్తాం. నేను సన్ రైజ్ కాదు అని చెప్పి అనుకున్నా, స్నోఫాల్ అవుతుందని చెప్పి అనుకున్నా. స్నోఫాల్ అయితే నాకు తెలిసి పైన కొండల పైన అవుతుంది, ఏది మన గుల్మర్గ్ ఇంకా సోన్మర్గ్, పహల్గామ్లలో. అండ్ ఇప్పుడు ఇక్కడ మాత్రం సన్ రైజ్ అవుతుంది. ఇగో అక్కడ సన్ రైజ్ అవుతుంది చూడండి. అండ్ టైమ్ ఈజ్ 8:30. 8:30కి మెల్లగా సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి. ఇట్లా సన్ రైజ్ అయితే ఇక ఫ్రీజ్ కావడం కష్టమే దాల్ లేక్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇట్లాంటి సీజన్లో వచ్చి చూడాలి. కానీ ఇట్లాంటి సీజన్లో ఉండడం అమ్మో ఇంపాసిబుల్ బాబోయ్, ఇంపాసిబుల్ రా నాయనా. చలికి బ్యాక్ బోన్ కూడా ఇట్లా గడగడలాడుతుంది. మాట్లాడాలంటేనే నోట్లోకి వెళ్ళి మాటలే వస్తలేవు. ప్రాపర్ జాకెట్స్ అవి లేకపోతే మాత్రం కష్టం. ఇక్కడ కార్లు అయితే కంఫర్టబుల్గా తిరగచ్చు, మంచిగా హీటర్ వేసుకున్నామా, కార్ స్థితి పట్టుకొని అటుకెళ్ళి తిప్పినామా, వెళ్ళిపోయినామా. మోటార్ సైకిల్ పైన మాత్రం కాని పని. అరే రే 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 అన్నీ నా బండి కిందకి వస్తున్నాయి ఈరోజు. వ్యూ చూడండి ఎంత క్రేజీ ఉందో. అటు దాల్ లేక్, ఇటు దాల్ లేక్, మధ్యలో నుంచి ఈ రోడ్. అవి మనం మన బైక్ పైన పోతున్నాం. చెప్పడానికి అద్భుతంగా ఉంది, చూడడానికి అద్భుతంగా ఉంది. మరి అయితే లైక్ కొట్టడానికి ప్రాబ్లం ఏముంది? కొట్టండి, కొట్టండి, దప్పున కొట్టండి. ప్రతి వీడియోలో చెప్పాలా లైక్ కొట్టండి అని చెప్పి? ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా కొట్టేసేయాలి మీరు. ఇంత మంచి ప్లేసెస్ ఎవరు చూపిస్తారు చెప్పండి మీకు? ఇంటికాడ కూర్చొని సొల్లు ముచ్చట్లు వేయడం తప్ప, చైర్ మీద కూర్చొని అది తెలుసా అని చెప్తే మీరు ఆ సొల్లుని చూస్తూ ఉంటారు. రియల్ లైఫ్ చూడండి అబ్బా.
రియాలిటీలోకి రండి. ఇంకెన్ని రోజులు ఇమాజినేషన్లు ఉంటారు, అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్ముతూ ఉంటారు. పొద్దున్నే శ్రీనగర్ది బస్సు, శ్రీనగర్లో ఎలక్ట్రిక్ బస్ తిరుగుతుంది. నాకు బాగా అనిపించింది. లోకల్స్ కమ్యూట్ చేయడానికి ఇదో మంచి ఆప్షన్, లోకల్లో తిరగడానికి కూడా. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మనకు ఐడియా ఉంటే ఆ బస్ మనకు చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా అఫోర్డబుల్. ఎందుకంటే ఇక్కడ మనం క్యాబ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 1000-2000 నుంచి తక్కువ అడగారు. అండ్ దానిలోకి ఎంటర్ అయితే కథం, మన దగ్గరికి 600, 700, 1000 రూపీస్ అట్లా తీసేసుకుంటారు. 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మనం తిరగడానికి. అప్పు ఈగల్ హంట్. కాశ్మీర్ అనుకోవడానికి అఫోర్డబుల్లా ఉంటుంది, కానీ కరెక్ట్గా మనం తెలుసుకోకుండా పోయినాం అనుకోండి చాలా ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు తీసేసుకుంటారు మన దగ్గరికి వెళ్ళి. మనకు తెలియని కూడా తెలియదు, అరే చలో 300 కదా 400 కదా అని చెప్పి అనుకుంటాము. నిన్న నేను ఆ మధ్యలో ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, దాన్ని చార్చెనార్ అంటారు. అక్కడికి వెళ్ళడానికి 600 రూపీస్ ఇచ్చిన. ఇమాజిన్ 600 రూపీస్ మనం క్యాబ్కి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది. అండ్ టూరిస్ట్ ప్లేస్లో ఇట్లాంటి చిన్న బోట్లా అక్కడ దాకా వెళ్ళడానికి ఒకవేళ పెట్రోల్ బోట్ ఉందనుకోండి, పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది? మా అంటే 1/2 లీటర్ పెట్రోల్ కూడా ఖర్చు కాదు దాంట్లో. అంటే 25 రూపీస్ కూడా ఖర్చు కాదు, కానీ 25 రూపీస్కి మనం 600 రూపీస్ వాల్యూ కట్టాల్సి వస్తుంది. కాశ్మీర్ గవర్నమెంట్ దీన్ని ఒక రెగ్యులరైజేషన్ లెక్క చేసి స్టాండర్డ్ ఫేర్ తీసుకొస్తే చెప్తున్నా కదా, టూరిజం మస్తు భూమి అవుతుంది. అండ్ టూరిజంలో వీళ్ళు చాలా సంపాదిస్తారు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు, చాలా అంటే చాలా విపరీతంగా. లుక్ ఎట్ దట్ క్యాట్, कैसे अपने आप को गर्म करके बैठी है. పాపం జంతువులకు కూడా వాటికి నోరు లేదు, ఎంత చలి పెడుతుందో. అట్లా దాన్ని అట్లా వెచ్చగా చేసుకొని కూర్చుంది. సో మీరు పొద్దున చూపించిన కదా ఫ్రోజన్ దాల్ లెగ్. సో దాల్ లెగ్ మొత్తం ఫ్రీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి చూసి వెళ్దామని చెప్పి అనుకున్నా, కానీ అప్పటిదాకా మనము ఉండలేము. మేబీ ఈ సంవత్సరం కాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. కానీ స్టిల్ మీరు ఎవరైనా కాశ్మీర్ చేయాలని చెప్పి అనుకుంటే మన భారత్ ఎక్స్పెడిషన్స్ పార్ట్ బై రైడ్ విత్ విజయ్ కాశ్మీర్ ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తుంది, కాశ్మీర్ గ్రూప్ ట్రిప్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, రైడ్ విత్ విజయ్. అక్కడ ఫాలో చేస్తే ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఈ బ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్ పెడదాం. నెక్స్ట్ బ్లాగ్లో నేను ఇక్కడ నుంచి మనాలికి బయలుదేరుతున్నా. సో డైరెక్ట్ ఒకటే రోజు మనాలికి వెళ్ళాను. నాకు జమ్మూలో చిన్న పని ఉంది, ఆ జమ్మూలో పని ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి మనాలికి వెళ్తాను. సో బ్లాగ్స్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి బ్లాగ్ కంటిన్యూగా చూడండి. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే మీరు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి 2-3 వీడియోలు చూడండి. నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి అన్లింక్ చేసి మళ్ళీ ఆ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తాయి. సో ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.